ఒకే ఈడుగా ఎదే జోడు కడుతూ ఉంటే అదే ముచ్చట. మాణిక్యం, కనకం, మీరిద్దరూ కూర్చోండి. అక్క, మేము ప్రస్తుతం వాడి పక్కన తల్లిదండ్రులుగా కూర్చునే హోదా మీకు మాత్రమే ఉంది. రింగ్స్ కొనే రేంజింగ్సే లేకపోతే మాకంత సీనింగ్ లేదు, మాకంత సినిమా లేదు అని టెల్లింగ్స్ వేయొచ్చు కదా. ఓ మై గాడ్, ఓ మై గాడ్, వాట్ యాక్టింగ్, వాట్ పర్ఫార్మెన్స్. హాస్కరే వాకింగ్ చేసుకుంటూ వచ్చే రేంజ్ లో ఏమి జీవిస్తున్నారో. సూపర్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. ఎందుకైనా మంచిది ఓటింగ్స్ కోసం SMS రిక్వెస్టింగ్ అడగండి. వదినా 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 వదినా, ఇక నువ్వు ఆపుతావా? వాళ్ళ గురించి తెలియకుండా తెలుసుకోకుండా అనవసరంగా నోరు పారేసుకోకు. వాళ్ళ అబద్ధాలు చెప్పే మనుషులు కాదు. అసలు అలా చెప్పాల్సిన అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళు చెప్పేది నిజం. ఎక్కడేదో పొరపాటు జరిగినట్టుంది, అందుకే ఉంగరం మిస్ అయింది. ఇక ఈ విషయం గురించి దయచేసి మాట్లాడకండి. పూజారి గారు, ఒక అరగంటలో మరో రింగ్ తెప్పిస్తాం. అమ్మా, ఇలా అంటున్నావని మరోలా అనుకోకండి. నిశ్చితార్థం కోసం కొన్న ఉంగరం కనపడకుండా పోవడం అన్నది కొంచెం అశుభంతో సమానం. పంతులు గారు భలే ఉన్నారే మీరు. వయ్యి అట్లా వాటర్ నవ్వులుతారు, అశుభం కాదు, అరిష్టం అని స్ట్రాంగ్ అని టెల్లింగ్స్ వేయొచ్చు కదా. వై మౌమాటం? మై ఆల్రెడీ ఎప్పుడో టెల్లింగ్స్ బిగ్గోడికి పెళ్లి చేయకుండా స్మాలోడికి చేయడం అరిష్టం అని అండర్స్టాండింగ్ చేసుకోకుండా ఓ సీరియసింగ్ అయిపోయారు. ఇప్పటికైనా అండర్స్టాండింగ్ అయిందా వై మై టెల్లింగ్స్ అని? సర్లేండి పంతులు గారు, ఇంకేం డూయింగ్స్. ఎంగేజ్మెంట్స్ క్లోజ్ చేసి అందరూ ఇళ్లకి గోయింగ్స్ అవ్వండి. ఏంటండి అసలు ఏంటండి మీరు? ఇందాక నుంచి చూస్తున్నాను మీరు చాలా నాన్సెన్స్ గా మాట్లాడుతున్నారు. మీరు మా బంధువు అన్న ఒకే ఒక కారణంతో నేను ఇంతసేపు ఆగాను. లేకపోతే మీరు ఇలా మాట్లాడుతున్నందుకు నా రియాక్షన్ మరోలా ఉండదు. ఓ మై గాడ్, ఓ మై గాడ్. అయినా ఇప్పుడు నేనేం రాంగ్ టాకింగ్ చేశానని ఉన్న విషయమే కదా. మాట్లాడకండి. రింగ్ మిస్ అవడం అనేది ఏదైనా కొంపలు అంటుకుపోయే విషయమా, లేదంటే భూమి బద్దలైపోయే విషయమా? దానికే ఎంగేజ్మెంట్ ఆపేస్తారా? అలా అయితే ఎంగేజ్మెంట్ లేకుండానే చాలా పెళ్లిళ్ళు డైరెక్ట్గా జరుగుతూ ఉంటాయి. మరి వాటినేమంటారు? అవి అరిష్టం కానప్పుడు ఇది ఎలా అరిష్టం అవుతుంది? చూడు స్మాలల్లుడు, లాజిక్ తో మ్యాజిక్ చేసినంత తేలిక కాదు అరిష్టాలను అడ్డుకోవడం అంటే. అయినా మంచి చెప్పినప్పుడు వెనకపోతే ఎవరేం డూయింగ్స్? ఏదైనా ఎఫెక్ట్ అయితే అప్పుడు మీకే అండర్స్టాండింగ్స్. త్రిపురా 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 త్రిపురా, నీకు వచ్చినప్పుడే చెప్పాను ఎప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకోని. అపశకునం మాటలు మాట్లాడితే పద్ధతిగా ఉండదు అని. ఓ మై గాడ్, అది కాదు. ఇంకా ఆపు. ఇంకొక మాట నీ నోట్లోంచి వచ్చిందంటే ఆడబడుచు అన్న విషయాన్ని కూడా మర్చిపోవాల్సి వస్తుంది. పంతులు గారు, ముహూర్తానికి ఇంకా ఎంత టైం ఉంది? 5 నిమిషాలు ఉందమ్మా. నిర్ణయించిన ముహూర్తానికి ఈ నిశ్చితార్థం జరగబోతుంది. తప్పుగా సువర్ణ, సువర్ణ,
పంతులు గారు, నిశ్చితార్థానికి కొన్న ఉంగరం ఇదే. ఇక అశుభం అరిష్టం అని ఎవరైనా మాట్లాడగలరా? తీసుకోండి. పిన్ని గారు, ఉంగరం ఎక్కడుందండి? మీనాక్షిని రెడీ చేస్తున్న గదిలో పడిపోయింది. అమ్మా, ఇలా జరిగేసరికి ఎలాంటి అరిష్టం వస్తుందో, మళ్ళీ ఎలాంటి సమస్య రాబోతుందోనని చాలా భయపడిపోయామమ్మా. నువ్వు నిజంగా దేవతలా తీసుకొచ్చి నా బిడ్డ కళ్ళల్లో ఆనందాన్ని చూడడానికి కారణమయ్యావు. అన్నయ్య గారు, మీనాక్షి మీకు మాత్రమే కాదు, నాకు కూడా బిడ్డ లాంటిదే. థ్యాంక్ యూ సర్నా, థ్యాంక్ యూ సో మచ్. కూర్చోనానా. పంతులు గారు, నిశ్చితార్థం కానివ్వండి. ఓం మహాగణాధిపతే నమః. ఓం గౌరీదేవతాభ్యో నమః. ఓం సరస్వత్యై నమః. ఓం గణానాం త్వా గణపతికుం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సీదసాదనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరः. గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఓం సుముహూర్తకాలే నిశ్చితార్థ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీరవినయాన్ హరిటల్లగదా శంఖపాణిర్ముకుందః. భూపాదో యస్య నాభిర్వేదసురశ్చంద్ర సూర్యౌ చ నేత్రే. ఓం శుభమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమానేన దుర్ముఖినామ సంవత్సరే దక్షిణాయనే హేమంత ఋతు పుష్యమాసే శుక్లపక్షే శ్రీ 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 పుష్యమీ నక్షత్రయుక్త ఉత్తరాభాద్ర నక్షత్రయుక్త పుష్కరాంశమున శ్రీ 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 మహారాజశ్రీ ధనరాజ్ వనమాలి శ్రీమతి అపర్ణల ద్వితీయ కుమారుడు చిరంజీవి రాధాకృష్ణ వనమాలికి మహారాజశ్రీ దశరథరామయ్య శ్రీమతి జానకీల ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మీనాక్షిని ఇచ్చి వివాహం జరిపించుటకు పెద్దలు నిశ్చయించి ఇచ్చిపుచ్చుకుంటున్న నిశ్చయ తాంబూలాలు. అమ్మా, తాంబూలాలు మార్చుకోండి. ఓం అయం ముహూర్త సుముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. తాంబూలాలు తీసుకోండి అమ్మా. ఓం మహాగణాధిపతే నమః. నిశ్చయ తాంబూల సుముహూర్త సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతే ధ్రువం తేంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. దేవతలారా రండి, మీ దీవెనలందించండి. నోచిన నోములు పండించి నా తోడును పంపించండి. కలలో ఇలలో ఏ కన్నెకి ఇలాంటి పతి రాడనిపించే వరుణ్ణే వరముగా ఇవ్వండి. కని విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి. కలలో ఇలలో ఏ కన్నెకి ఇలాంటి పతి రాడనిపించే వరుణ్ణే వరముగా ఇవ్వండి. కని విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి. దంపతులనిపించాలి ప్రతి సంసారంలోనూ మా కథలే వినిపించాలి. ఆ
సిరిని శ్రీహరిని మా జతలో చూపించాలి, శ్రీకాంతుల కొలువంటే మా కాపురం అనిపించాలి. సర్వదా. బాబు, పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. ఏ కన్నెకి ఇలాంటి పతి రాడనిపించే వరుణ్ణే వరముగా ఇవ్వండి. కని విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి. ఆ, 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 తన ఎదపై రతనల్లా నిన్ను నిలిపే మొగుడొస్తాడు, నీ బగలే నగలంటూ గారాలే కురిపిస్తాడు. తన ఇంటికి కళ్ళ తెచ్చే మహాలక్ష్మిగా పూజిస్తాడు, తన కంటికి వెలుగిచ్చే మణిదీపం నీవంటాడు. ఈ పుత్తడి బొమ్మ మెత్తని పాదం మోపిన ప్రతి చోట నిధి నిక్షేపాలు నిద్దురలేచి ఎదురొచ్చేనంట. కలలో ఇలలో ఏ కన్నికి ఇలాంటి పతిరాడనిపించి వరుణ్ణి వరముగా ఇవ్వండి. కని విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి. దేవతలారా రండి మీ ఈ బాధ ఎంతో కొంత తగ్గాలి అంటే ఈ రింగ్ మీనాక్షి వేలికి ఎప్పటికీ అలాగే ఉండిపోవాలి. అలా ఎప్పటికీ తన వేలికి ఉండిపోవాలంటే ఇది నిశ్చితార్థపు ఉంగరం అవ్వాలి. అమ్మా, తప్పు చేసిన వాళ్ళు తలదించుకోవాలి, న్యాయం చేసిన వాళ్ళు కాదు. అమ్మా, నా కోరికలో బాధ ఉందే తప్ప న్యాయం లేదు. నీ బిడ్డ కోసం, నీ బిడ్డ ఆనందం కోసం నేనేదో అడిగానని ఆ రింగుని నువ్వు నిశ్చితార్థంలో పెట్టుంటే నువ్వు స్వార్థానికి తల ఉంచినట్టయుండేది. దానివల్ల తప్పు చేశానే అనే ఒక బాధ నిన్ను ఎప్పటికీ వెంటాడుతూ ఉండేది. ఆ బాధ నీ మనసులో ఎప్పటికీ అలాగే ఉండిపోయి ఉండేది. తెలియలేదమ్మా, నా బాధనంతా చెప్పేశాను. ఆ రింగిని మీనాక్షికి ఇవ్వమని చెప్పానే తప్ప అలా చేయడం వల్ల నా తల్లికి తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆ క్షణంలో తెలియలేదమ్మా. తెలిసాక ఎంత ఫూలిష్గా బిహేవ్ చేశానో అర్థమయ్యాక సిగ్గేస్తుందమ్మా. అన్నిటికీ మించి నా అమాయకత్వంతో నా తల్లిని దోషిగా నిలబెట్టి ఉండేవాణ్ణి అని నా మీద నాకే అసహ్యం వేస్తుందమ్మా.
బలరాం, గ్రేట్ అమ్మా, నువ్వు చాలా చాలా గ్రేట్ అమ్మా. పేగు బంధం కంటే ప్రేమ బంధం గొప్పదని నిరూపించావు. అమ్మా, నీ ప్లేస్లో ఎవరున్నా సరే, ఆఖరికి కొడుకుది తప్పని తెలిసినా సరే, కడుపు తీపి కోసం ఖచ్చితంగా కొడుకు వైపే నిలబడతారు. కానీ నువ్వు మాత్రం ధర్మం వైపు నిలబడ్డావు. గర్వంగా ఉందమ్మా. నీ కడుపున పుట్టినందుకు చాలా చాలా గర్వంగా ఉందమ్మా. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా, తెలిసో తెలియకో నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించమ్మా. లేదు నాన్న. ఇంకెప్పుడు ఇలా ఆలోచించను. నేను ఇలా బాధ పెట్టే పరిస్థితి తీసుకురాను. కొత్త రూట్లో ఆలోచిస్తాను. నీలోని తల్లి ప్రేమను తల వంచేలా, అది నాకు ఆయుధంగా ఉపయోగపడేలా ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎటువైపు నుంచి నరుక్కు రావాలో ఆలోచిస్తాను. నిశ్చితార్థం అయిపోతేనే ఏదో పెళ్ళైపోయినంత సంబరంగా ఉంది మీనాక్షి. నీ కళ్ళల్లో ఈ ఆనందం చూడడం కోసం మేమంతా ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నామో తెలుసా? మీనాక్షి, మీనాక్షి! అయ్యో వదిలి టెన్షన్ పడుతుంది, వదలండి. అదేంటి ఇప్పటి వరకు ఇక్కడే ఉందిగా, ఏమైపోయింది పిల్ల? మీనాక్షి! అబ్బా వదలండి. మీనాక్షి! అయ్యో ఏమైపోయింది? అంతే చాలన్నా, ఇక పైన ప్రతి ఒక్క నిమిషం నీ కోసం, నీ కోసం, నీ కోసం నన్ను నేను కాదా. తలిపేస్తుంది. వదలడానిక ఇంత కష్టపడి పట్టుకుంది. మరి అంటే అది మరి యాక్చువల్గా నిశ్చితార్థం అయిపోయిందన్న ఆనందంలో
ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఈ హ్యాపీనెస్ ఇంకా ఇంకా పెరిగిపోవాలంటే ఈ సందర్భంగా నువ్వు నాకు ఒకటి ఇవ్వాలన్నమాట. మరేమో అది నాకు ఒక స్వీట్ మెమరీ లాగా గుర్తుండిపోవాలన్నమాట. ఇంకా అలాగే చూస్తావేంటి? అర్థమైంది కదా? మరి ఇవ్వచ్చు కదా. హలో, అడిగింది ముద్దు పెట్టమనమ్మా, ఇలా దెబ్బ కొట్టమని కాదమ్మా. నో వే, నాకు ముద్దు పెట్టే చాయిస్ తప్ప ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేదు. ఏవండి, ఎవరైనా వస్తారండి ప్లీజ్. సో వాట్? నిశ్చితార్థం అయిపోయిందంటే సగం పెళ్ళి అయిపోయినట్టే కదా. సో నా భార్యతో రొమాన్స్ చేసే రైట్ నాకుంటుంది కదా. మరి ఎవరన్నా చూస్తే నాకేంటి? ఏమండి వద్దండి. ఏమండి ముద్దండి. ఏవండి ప్లీజ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎదుటి వ్యక్తి మీద ఉన్న గౌరవాన్ని, భక్తిని, అభిమానాన్ని చేతి మీద ముద్దు రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తారు. తొలి చూపుని పైనే తొలి పలుకుని ఇక పెదవికి పెదవికి రాసే ప్రేమ లేకే కై సాగనే హో ముద్దు అని చెప్పడానికి తొలి ప్రేమ నువ్వేలే తుది వరకు నీతోనే ఈ మాట నాలో దాగనే చిన్ని చిన్ని ఆశలు నాలో